consultant nephrologist and renal transplant physician, Medicover Hospital, Kurnool, Adoni Kidney Care, Adoni. సో గత 2 సంవత్సరాలుగా ఆధుని కిడ్నీ కేర్ ద్వారా ఆధుని ప్రజలకు కిడ్నీ సమస్యలకి సర్వీసెస్ అందజేస్తున్నాం. ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ వచ్చి మెడికవర్ హాస్పిటల్ తరఫున ఇక్కడికి వచ్చి మనం కిడ్నీ ఆధుని అండ్ ఆధుని చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కిడ్నీ ప్రాబ్లమ్స్కి అవగాహన పెంచుతూ వాళ్ళకి సర్వీసెస్ అందజేస్తున్నాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, డయాలసిస్ పేషెంట్స్కి ఉన్న ఒక లాస్ట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్. సో డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉన్నది ఒకటే ఒక ఆశ. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటేనే మళ్ళీ లైఫ్ నార్మల్ అవుతుంది, లేదంటే వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉంటుంది. కాబట్టి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, డయాలసిస్ చేయడము అవసరం రావడం అనేది ఏ వయసులో అన్నా రావచ్చు. అంటే పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. కారణాలు రకరకాలు ఉంటాయి, కానీ ఎవరికైనా రావచ్చు, వీళ్ళకి రాదు అని ఉండదు. అలాగే నేను ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ వస్తున్నప్పుడు రమేష్ అనే ఈ అబ్బాయి, మన తోవి విలేజ్ అంటే ఆదోని దగ్గరలో ఉన్న తోవి విలేజ్ అబ్బాయి రమేష్ అనే అబ్బాయి నా దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ లోకల్ దేవి నర్సింగ్ హోమ్ డాక్టర్ వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. అయితే చాలా ఇబ్బందితో, రక్తం బాగా తక్కువ అయ్యి ఆయాసంతో, వాపులతో, కాళ్ళ వాపులతో వచ్చాడు. అప్పటి వరకు ఆ అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలియదు. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికి స్టార్టింగ్ స్టేజ్లో ఏమి సిమ్టమ్స్ ఉండవో అది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. సో సిమ్టమ్స్ అంటే మనకి లక్షణాలు జస్ట్ ఒక నెల లక్షణాలతో వచ్చాడు. 1 నెల నుంచే బాగాలేదు ఆరోగ్యం అని చెప్పి వచ్చాడు. కాళ్ళవాపులు, ఆయాసము, రక్తం తక్కువ ఉంది అని చెప్పి వచ్చి చూస్తే క్రియాటినిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. క్రియాటినిన్ అనేది 8 ఉంది, 8 ఉంది. అండ్ చూస్తే 2 కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోయినాయి. సో అంటే 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. జస్ట్ ఒక నెల లక్షణాలతోనే 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. కాబట్టి అప్పుడు తెలిసింది. సో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇంత చిన్న వయసులో, ఈ అబ్బాయి ఏజ్ 19 ఏళ్ళు, సో 20 ఏళ్ళ లోపలే. కాబట్టి ఇంకా లైఫ్ మనకి ఆల్మోస్ట్ 40 years. మరి ఎలాగా అన్నప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు మనకి ఆ అబ్బాయికి ఉన్న ఆప్షన్స్ 2, ఒకటి డయాలసిస్, ఒకటి ట్రాన్స్ప్లాంట్. సో డయాలసిస్ అంటే మనకు తెలుసు, డయాలసిస్ అంటే వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి లేదా డయాలసిస్ సెంటర్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటూ రావాలి. లైఫ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది డయాలసిస్లో. నార్మల్గా ఉండదు, నార్మల్ మనిషిలాగా ఉండదు, పేషెంట్ లాగే ఉంటారు. దాంతోపాటు చిన్న వయసు కాబట్టి డయాలసిస్లో మనకి లైఫ్ స్పాన్ అనేది ఒక 10 years 12 years వరకే ఉంటుంది లైఫ్ స్పాన్. దానికన్నా ఎక్కువ డయాలసిస్లో లైఫ్ అనేది కష్టం. కాబట్టి లక్కీగా వాళ్ళ అమ్మగారు గోవిందమ్మ గారు, వాళ్ళ అమ్మ గోవిందమ్మ గారు మనకి కిడ్నీ ఇస్తానని ఆ రోజే ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికి కలిపి టెస్టులు చేయడం జరిగింది. లక్కీగా బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అయినాయి, కిడ్నీస్ కూడా వేరే టెస్టులు కూడా అన్నీ మ్యాచ్ అయినాయి. కాబట్టి మనకి ఏ రోజైతే తెలిసిందో కిడ్నీ ప్రాబ్లం అని, విదిన్ 1 నెల లోపలే ఆ అబ్బాయికి డయాలసిస్ లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఆరోగ్యశ్రీ ద్వారా చేయడం అనేది జరిగింది. సో ఇది జరిగింది నవంబర్లో. మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ అంటే, ఇప్పుడు ఆదోని అండ్ ఆదోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళు అట్లాగే బాధపడుతూ ఉండొద్దు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక ట్రీట్మెంట్ మనకి అందుబాటులో కర్నూలులోనే ఉంది. ఇంతకుముందు 2020 కన్నా ముందు మనం కర్నూలులో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయడం లేదు. 2020 అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అందులో మన మెడికల్ హాస్పిటల్ ముందుగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది ఇస్తున్నాం. సో డయాలసిస్ వాళ్ళు బాధపడకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ని ముందుకు వస్తే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుండి వాళ్ళు ముందుకు వస్తే, మ్యాచ్ అవుతే
ఇంట్లో వాళ్ళ కిడ్నీ తీసుకుని మనం ఆరోగ్యశ్రీ ద్వారానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది అందజేస్తున్నాము మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో. తోవి విలేజ్ అనే ఒక మారుమూల పల్లె నుంచి ఈ అబ్బాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని ఈరోజు ధైర్యంగా అందరిలాగే నార్మల్గా బతుకుతున్నాడు. నవంబర్లో ట్రాన్స్ప్లాంట్ అయింది, అంటే 6 months అయింది. 6 monthsలో ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఒక్కసారి కూడా హాస్పిటల్కి మళ్ళీ వచ్చి అడ్మిట్ కాలేదు. అండ్ ఒక 2-3 నెలలు మనకి అబ్జర్వేషన్లో కర్నూలులోనే రూమ్ తీసుకొని ఇల్లు తీసుకొని ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ స్వగ్రామమైన తోవి విలేజ్కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, నార్మల్గా అందరిలాగే లైఫ్ ఉంది. సో ఇప్పుడు కిడ్నీ 100% పనిచేస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ అమ్మగారు కూడా బాగున్నారు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో అని భయపడతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీకు మీ ముందే ఇద్దరు ఉన్నారు, రమేష్ కిడ్నీ తీసుకున్న వాళ్ళు, గోవిందమ్మ కిడ్నీ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి 6 నెలలు అయింది, 1 నెల 2 నెలలుగా 6 నెలలు అయింది, ఒక్క ప్రాబ్లం కూడా లేదు వాళ్ళిద్దరికి. కాబట్టి సక్సెస్ అయిపోతే రిసిపియంట్ అంటే కిడ్నీ తీసుకున్న వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అండ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇదే మేము వెంటనే ఏం చెప్పడం లేదు, ఆ ఆపరేషన్ అయిన రోజే లేదా వారానికే చెప్పడం లేదు, 6 నెలలు అయిన తర్వాత చెప్తున్నాం. అంటే 6 నెలలు అయినా కూడా నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లమ్స్ రాలేదు, ఒక్కసారి కూడా హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వలేదు. సో క్రియాటిన్ అనేది నార్మల్గా ఉంది. సో ఆ అబ్బాయి అందరిలాగే ఇప్పుడు నార్మల్ జీవితం జీవిస్తున్నాడు. లేదు అంటే ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగకపోయింటే ఈ 6 నెలలు డయాలసిస్ చేస్తూనే ఉండాల్సి. సో డయాలసిస్లో ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, ఎవరికైనా సరే, ఎంత పెద్దవాళ్ళకైనా సరే. ఓకేనా? కాబట్టి సో ఆదోని అండ్ ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది ఉన్నారు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు. మన ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్లోనే 100కి పైగా డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, 100కి పైగా. అందులో చాలామందికి అవగాహన లేదు ట్రాన్స్ప్లాంట్ అనేది. కొంతమందికి అవగాహన ఉంది కానీ భయం, ఇంట్లో వాళ్ళు ముందుకు వస్తున్నా కూడా ఇస్తే నాకేమవుతుందో, ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మనో నాన్ననో ఇస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కరే పనిచేస్తుంటారు, ఇప్పుడు నేను ఇస్తే నా ఇల్లు ఎట్లా నడుస్తుంది, అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు గోవిందమ్మ గారు కిడ్నీ ఇచ్చారు, 6 నెలలు అయింది, కానీ కిడ్నీ ఇచ్చిన తర్వాత తన పనులు తను చేసుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక 6 నెలలు అయితే ఈ అబ్బాయిని కూడా వ్యవసాయం వెళ్ళి చేసుకుంటాడు ఈ అబ్బాయి. కాబట్టి డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. మనకి ఆరోగ్యశ్రీ ద్వారానే కర్నూలులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము, కానీ డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళే ఇవ్వాలి. సో ఇంట్లో వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే భయపడకుండా ఇవ్వచ్చు. మన ముందే మన కిడ్నీ డోనర్ ఉన్నారు. వాళ్ళు 6 నెలల ముందు కిడ్నీ ఇవ్వకముందు తన ఆరోగ్యం ఎట్లుందో ఇప్పుడు కూడా తన ఆరోగ్యం అట్లే ఉంది, ఏమాత్రం ఆరోగ్యం ఏం పాడవలేదు. ఇంతకుముందు తను ఏం పనులు చేసుకుంటుంది, ఇప్పుడు కూడా అవే పనులు చేసుకుంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు రండి. ఇంట్లో వాళ్ళ కిడ్నీ బ్లడ్ గ్రూప్ మళ్ళీ కిడ్నీ మ్యాచ్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించు. నా బాడీ సార్ నెల్లి నెల్లి బాగా ప్రిపేర్ అయ్యి ఆరోగ్యం బాగుంది, ఇంత బాగుంది. ఊరన్నిట్లు ఎవరు ప్రిపేర్గా మన పల్లెలో ఉంటాయి, కానీ పోతే న్యాయం చేస్తారు. సారు దేవుడు ఉన్నట్టుగా జవాబులు అన్ని చేసి మా కన్ను చేసి మా కన్ను ఇంటికి పోతాడు. అంటే నీలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఎవరు చాలా భయపడుతుంటారు కదా, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి భయపడుతుంటారు కదా. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసుకుని 6 నెలలు అయింది, ఎట్లా ఉంది? భయపడాల్సిన అవసరం